నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ప్రియమైన దేవుని వర్లారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇది మన ప్రశ్న. ఎందుకు వచ్చాడు అనగానే మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. తెలిసింది ఏంటంటే యేసు ప్రభు పుట్టాడు కదా, ఇంతకంటే ఆనందము ఏముందేంటి? సంవత్సరం అంతా 365 రోజులు పొలం పని చేశాము, ఇంటి పని చేశాము, ఈది పని చేశాము, అన్ని పనులు చేశాము. సంవత్సరానికి 365 రోజులకు గాను ఒక్కసారి వస్తుంది మనకు ఏంది? పండగ. ఈ పండగకు 3 చేస్తారు. ఏంటంటే ఇంటిని శుభ్రం చేస్తారు, ఒంటిని శుభ్రం చేస్తారు, పిండి వంటలు శుభ్రంగా కాల్చుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? మీరే చెప్పాలి. ఏమేమి చేస్తారు? ఇంటిని శుభ్రం చేస్తారు. ఇప్పుడు చాలా బిజీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంది? ఏం బిజం అంటే పండగ కాదయ్యా. ఇంటిని ఒంటిని పిండి వంటలను శ్రద్ధ కలిగి చేసుకుంటారు. ఏ పేరుని బట్టి చేస్తారు? ఏం పండగ అది? క్రిస్మస్ పండగ. ఈ పండగకు ఈ 3 లేనిదే మనకు ముద్ద దిగదు. ఇంకా కొంతమంది ఇంటి వాళ్ళు కొన్ని వ్యసనాలకు బానిస అయిపోయినారు. పండగ అయ్యా, పండగ రోజు నేను తాకుండా ఉంటానా? పండగని రోజు తాగేది పండగ అనుకుంటున్నారా? ఆ పండగకు తాగింది సపరేట్. ఏం పండగ? క్రిస్మస్ రోజు తాగాలి అనేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి వారికి ఏమర్థం కాలేదంటే ఆయన పుట్టుక. మీరు చెప్పండి, అర్థమైందండి? ఆయన ఎందుకు పుట్టాడో మీకు అర్థం కాకనే ఇంటిని ఒంటిని పిండి వంటలను తాగేవాడుంటే పండగ కాదా అని తాక్కునేవాడు కొందరైతే పండగ కాదని కొత్త బట్టలు వేసుకొని సినిమాలకు, డ్రామాలకు, అల్లరికి, ఇటగా వ్యసనాలకు బానిసైపోయి పండగ మూమెంట్లు ఎంతోమంది యాక్సిడెంట్లు, ఈ విధంగా కొట్లాట్లు కలిగి కుటుంబానికి అశాంతిని కలుగు చేసుకుంటున్న కాలంలో ఈరోజు నిజముగా మీరు వినవలసింది మంచి మాటలు అవసరం. నీకేం అవసరం? మంచి మాటలు. ఈ లోకంలో ఎక్కడ లేవు మంచి మాటలు. భార్య చెప్పదు, భర్త చెప్పడు, పిల్లలు కూడా చెప్పరు, మనకు మన రక్త బంధువులు చెప్పరు, మన గ్రామస్తులు చెప్పని విషయాలను దేవుడు ఈరోజు మీకు మంచి విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. మీకు చల్లేస్తుంది కదా, నాకు కూడా చల్లేస్తుంది, మరి తప్పదు కదా. ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం, చలిపోతుందేమో. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని మంచి మాటలు వినాలంటే చాలా కష్టం. ఎప్పుడెప్పుడు వదులుతారా, ఇంటికి పోదామా అనుకుంటుంటారు. అంతే. డ్రామాలు చూడండి, డ్యాన్సులు చూడండి, బజార్లో ఏ కార్యక్రమమైనా కానీ చలి ఉండదు, ఏముండదండి. అయ్యగారిని అనుకోను, పిల్లలు అనుకోరు. కానీ సగిరు బుద్ధి దాకా జాగారం చేయడానికి అయితే మనకు టైం పాస్ అవుతుంది. కానీ దేవుని మాటలు, మంచి మాటలు వినడానికి మాత్రం సమయము ఉండదు. ఈరోజు మీకు మంచి మాటలు చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించుచున్న వారిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఈ మాట మీరు వినాలి. నశించుచున్న వారిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చిన రోజే క్రీస్తు పుట్టిన రోజు. ఎందుకయ్యా? అమ్మ, మీరు పొయ్యికాయకి పోకాకండి, కరెంట్ ఉంది, తగులుకొని. రక్షించడానికి వచ్చిన వాడు యేసు ప్రభువారు. యేసు ప్రభు నశించిన దాన్ని వెతకడానికి దేవుడు వచ్చాడంటే, దేవుడు వచ్చిన రోజు మనం వెతకడం లేదు. కానీ ఇదిగో ఏం వెతుకుతామంటే ఇంటిని శుభ్రం చేయడము, ఒంటిని శుభ్రం చేయడము, పిండి వంటలను అప్పైనా సొప్పైనా చేసి బాగా చేసుకోవాలని ఆశలు, కోరికలు పెరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటే నిజంగా ఎన్ని మానేసి శుభ్రం చేసుకోవలసింది ఒకటి ఉంది, అది శుభ్రం చేసుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఎవరయ్యా నశించిపోయేది? ఎవరు నశించిపోతున్నారని యేసు ప్రభు వచ్చారట. ఎవరు నాశనం అవుతున్నారని యేసు ప్రభు భూలోకానికి వచ్చాడని బైబిల్ రాయబడింది. ఇంతకు భూమి మీద ఎవరు నాశనానికి గురయ్యారు?
ఎవరు నాశనమైపోతున్నారో ఒక్కసారి ఆలోచించేస్తే బైబిల్ గ్రంథం అండి. అందరూ పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాం మనకై మనము మోసపోతున్నాము. నేను ఏది తప్పు చేయలేదు కదా, ఏ కొట్లాటకు వెళ్ళిపోలేదు కదా, ఏ పాపము చేయలేదు కదా అని మనకై మనము చెప్పుకోవడమే తప్ప మనం నాశనం అవుతున్నామన్న ఆలోచన ఈ మానవులకు లేదండి. ఇంతకు ఏ దాంట్లో నాశనం అవుతున్నామో ఒక్కసారి రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మంచి మాటను రాస్తున్నాడు. ఏమనంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ కుల మతాలు ఉన్నాయండి, జాతి భేదాలు ఉన్నాయండి, దేశాలు, నల్ల జాతి, తెల్ల జాతి, పుల్ల జాతి ఏమన్నా రాయబడిందా? ఏ జాతి వారైనా దేవుడు అంటున్నాడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడంటే అందరము పాపులమే అని ఇప్పుడు అర్థమైపోయింది. ఈ భూమి మీద 850 కోట్ల జనాభా 196 దేశాలలో ఉన్నప్పటికీ ఈ 196 దేశాలలో ఉన్న మానవులందరూ ఎలాంటి వారంట? పాపములో ఉన్నారు. ఈ పాపములో ఉన్న వారిని దేవుడు అంటాడు, ఈ పాపము ఎంత భయంకరమైనదో రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. చూడండి, ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. పాపము ఎంత భయంకరమైనది అంటే, ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణము. పాపానికి పర్యాపదమే మరణము. అంటే పాపము చేసిన ప్రతి వాడు ఎక్కడున్నాడు? మరణపు అంచుల్లో ఉన్నాడు. మీకు అర్థం కావాలి, పాపము చేసిన ప్రతి వాడు మరణ అంచులో ఉన్నాడు, మరణము దగ్గర ఉన్నాడు. ఈ మరణము దగ్గర ఉన్న వారిని కాపాడాలన్నా వద్దా? చెప్పండి. కాపాడాలి కదా. కాపాడాలన్న ఆలోచన నీకొచ్చిందా, నాకొచ్చిందా? భూమి మీద 850 కోట్ల జనాభా ఈ భూమి మీద ఉన్న ఏ మానవునికి ఇదిగో నా భార్య నశించిపోతున్నది, ఇదిగో మరణ వ్యవస్థలో ఉన్నది, ఇదిగో పాపములు ఉన్నది, నేను నా భార్య కోసం నేను ఏదైనా చేయొచ్చు, ప్రాణం పెట్టచ్చు అన్నవాడు ఒక్క భర్తను చూపించండి. ఇదిగో నా భర్త పాపములు ఉన్నాడు, ఇదిగో మందుతో బానిసైపోయాడు, ఇదిగో పాపంలో పడిపోయాడు, నా భర్త ఇదిగో మరణ వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు. ఏ భార్య అయినా భర్త కోసము ఏదైనా చేయగలదా? భర్త కోసం ఎవరైనా చచ్చిపోగలరా అంటే ఎవరు చచ్చిపోవడానికి ఇష్టం పడరు. ఎందుకంటే చంపడానికైనా సిద్ధపడతాం కానీ చచ్చిపోవడానికి కూడా ఇష్టపడని జనం ఇది. మరి ఒక మానవుల కోసము, పాపముల కోసము నశించుచున్న ఈ మానవుల కోసము చనిపోయేవాడు ఎవరు? ఈ 850 కోట్ల జనాభా కోసం. 850 కోట్ల జనాభా నాశనానికి గురవుతున్నారు, అంటే మరణ వ్యవస్థలోనికి దగ్గరలో ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తున్నారు. పాపం పండిపోయింది. మీరు అంటారు కదా పాపం పండిపోయింది అండి. ఎంతమంది అన్నారు ఈ నోట? పాపం పండిపోయిందండి ఆ కుటుంబానికి, అందుకే నాశనం వచ్చింది అంటారు చాలా మంది కదా. అందుకే దేవుడు కూడా పాపం పరిపక్వమై మరణానికి దారి తీస్తున్నారు. ఈ మానవులందరూ ఎలా ఉన్నారంటే ఇదిగో మరణములోనికి వచ్చారు. మరణం అంటే మీకు అర్థం కాలేదేమో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది మంచి మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? మీ అపరాధములతోనూ పాపములతోనూ మీరు చచ్చిన వారై. ఇప్పుడు ఏ దాంట్లో చచ్చిపోయాము? ఇదిగో అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయారు. మరణం అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైపోయింది? చచ్చిన వారై ఉన్నారు, చచ్చిన వారై ఉన్నారు. వీరిని రక్షించాలి తొందరగా. ఎవరిని రక్షించాలి? చచ్చిపోతున్న వారిని రక్షించాలి. ఉదాహరణగా కాలకట్ట అవతల మన యాక్సిడెంట్ జరిగింది.
అందరికి తెలుసు కదా. అమ్మ 10 నిమిషాలు ఉండండి, ఏం తొందర పడుతుంది, ఈయనే కదా కాలువ కట్టే కదా. యాక్సిడెంట్ జరిగింది, 2 చనిపోయారని మనకు తెలుసు. ఒకడు కొర ప్రాణాలతో ఉన్నాడా? ఉన్నవాడిని అంబులెన్స్ వచ్చి తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఈ చుట్టాలందరూ పోయి, అయ్యా నీ కోసము బిల్డింగ్ కట్టించాను, నీకు మంచి పిండి వంటలు చేశాను, నీకు మంచి గుడ్డలు తెచ్చాను, నువ్వు బాగుపడి వచ్చినవు అనుకో ఇవన్నీ నీకు ఇస్తానంటే వాడు సంతోషపడతాడా? వానికి ఏమవసరము? వానికి ప్రాణపాయములో ఉన్నాడు, వాడు కొర ప్రాణంలో ఉన్నాడు, వానికి వైద్యం అవసరము, వానికి పెట్టుబడి అవసరము, వాడు నేను బ్రతకాలనుకుంటున్నాడు. కానీ నువ్వేమంటున్నావు? నీకు అన్ని చేసి పెట్టినాను, బ్రతికి వచ్చినావు అనుకో అన్ని ఇస్తానంటే వాడు సంతోషపడతాడా? అంటే వాడు ప్రాణపాయములో ఉన్నవానికి ఏం కావాలి? ప్రాణం కావాలి. వాడు బ్రతకాలి. చావు బ్రతుకులో ఉన్నవానికి ప్రాణం పెట్టేవాడు ఎవరయ్యా? ఇదిగో మానవ జాతి అంత పాపములో పండిన తర్వాత వాని రక్షించేది ఎవరు అన్నప్పుడు ఈ భూలోకములో ఎవరు లేరు. ఎవరయ్యా పుట్టింది? ఎవరు రావాలన్నప్పుడు ఇదిగో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, ఏలైనగా మన కొరకు శిశువు పుట్టాడు. ఎవరు పుట్టారట? మన కొరకు శిశువు పుట్టాడండి. ఒకడు పుట్టాడు భూమి మీద. ఎందుకు పుట్టాడో ఈ మానవ జాతికి అర్థం కాలేదు. ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు. ఎందుకోసం అంటే మత్తయి సువార్త 1:21 రాయబడింది. ఎందుకు ఆ శిశువు పుట్టాడో తెలుసా? మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. పుట్టినవాడు ఏం చేస్తున్నాడు? ఎందుకు పుట్టాడంటే ఈ మానవ జాతి అందరూ పాపములో అపరాధములతో చచ్చిన వారై ఉండగా వారిని తిరిగి రక్షించడానికి పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. మీకు సంతోషం ఉంటుందండి. చావు బ్రతుకులో ఉన్నాం మనం రక్షించడానికి పుట్టినవాడు ఆయన. పుట్టినాడని చెప్పుతుంటే మీకు ఎంత కష్టం. మిమ్మల్ని విడిపించాడు, చావు బ్రతుకులో నుంచి మరో జీవం ఇస్తానని నేను చెప్పుతుంటే, ఆ దేవుడే చెప్పుతుంటే నాకు వద్దులేండి యేసు ప్రభు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. యేసు ప్రభు ఎవరికి అవసరం అంటే నశించుచున్న వారికి, పాపం చేసిన వారికి, నా అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయిన వారికి యేసు ప్రభు అవసరమై ఉండగా ఆయనను తొందరగా ఏం చేయాలంటే సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుడండి ఆయన. ఎందుకు పుట్టాడో తెలుసా? నిన్ను రక్షించడానికి, నిన్ను పాపములో నుండి, అపరాధములో నుండి నిన్ను రక్షించడానికి పుట్టినవాడు. పుట్టినవాడిని ఈ లోకం ఏమన్నదంటే చంపాలనుకున్నది. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? ఎలాంటి వారు? మంచి వాళ్ళందరినీ చంపడానికి ఉన్నవారు. మంచోళ్ళు బయటికి రానివ్వలేండి. చెడ్డోళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తాం, మంచోళ్ళను బయటికి రానివ్వము. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభుని ఏమంటున్నారంటే ఇతనిని కూడా చంపాలి, ఇతను ఉండకూడదు అనుకున్నారు. కొన్ని సందర్భాలలో మనం రక్షించే విషయంలో యేసు ప్రభు వారు కూడా ఆ యూదుల మధ్య, సద్దుకాయుల మధ్య, పరుషుల మధ్య తప్పించుకొని మనల్ని రక్షించడానికి మహా సంగ్రామాన్ని చేయడానికి ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్లుగా యోహాను సువార్త 7:1 రాయబడింది. చూడండి, యోహాను సువార్త 7:1 చూడండి ఏమనుందో. అటు తర్వాత యూదులు ఆయనను చంపగా వెతికి యేసు యూదయలోను సంచరించునొల్లక గలిలయలో సంచరించిన యూదులందరూ కలిసి రక్షించాలనుకున్న వాణిని
పుట్టిన వాడిని ఈ యూదులు, సద్దుకైలు, పరిచయులు, ధర్మ ఉపదేశకులందరూ ఏమన్నారంటే ఇతన్ని నిజముగా చంపాలి, ఈవిడుంటే మనకు చాలా కష్టం అనుకున్నారు. కానీ మహాసంగ్రమం ఉంది. ఎందుకంటే మనల్ని కాపాడాలంటే ఒక కార్యం చేయాలి. ఆ కార్యం ఏంటంటే ఆయన మన కొరకు రక్తము, మన కోసము ఆయన రక్తం కార్చాలి. రక్తము కార్చందే పాప క్షమాపణ లేదు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6, 7, 8 వచనం రాయబడింది. అక్కడ అంటున్నాడు చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఏమంటున్నాడు అక్కడ? బలి అర్పణమును కోరలేదు గాని నాకొక శరీరమును నువ్వు అమర్చితివి తండ్రి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తిని. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? ఆయన చిత్తమును నెరవేర్చడానికి. ఆయన చిత్తం ఏంటంటే తన ప్రజలను పాపముల నుండి విడిపించాలి. తన ప్రజలను పాపముల నుండి విడిపించాలంటే తనకంటూ ఒక శరీరం ఉంది. ఆ శరీరాన్ని ఏమి చేయాలంటే మన పాపముల కోసము అర్పణగా చేయాలి. ఆయన శరీరంలో ఉన్న పరిశుద్ధ రక్తం అంతా కార్చబడాలంటే ఒక్కసారి ఆలోచించేయండి. ఏ మానవుడు చేయని కార్యము నీ కోసం పుట్టిన రక్షకుడు చేశాడు. ఆ రక్షకుడు చేశాడు. ఆ రక్షణ కార్యం ఏంటంటే ఇదిగో ఈ జన అరణ్యంలో ఉన్న క్రూర మృగాలైన మానవ జాతి పరిశుద్ధుని ఏం చేసాయంటే ఇదిగో 33, 39 కొరడా దెబ్బలు కొట్టాయి. నడీపు చెక్కుముకి రాతి వలె చేసింది ముఖమంతా. నడీపంతా నాగటి సాలల వలె దున్నబడింది. ఆయన విసర్జించబడ్డారు. ఆయనను ముక్కలు ముక్కలుగా చేశారు. ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. ఎందుకంటే నీకు రక్షణ కార్యము జరగాలి. ఆయన రక్తము చిందించాలి. ఆయన నాగటి సాలవలే దున్నబడాలి. ముఖమంతా ఆ చెక్కుముకి రాతి వలె చేయబడాలి. ఇదిగో ఆ శిలువమాను మోసుకుంటూ మురుడు మేకల మీద వేలాడబడుతూ ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని పలికిన రక్షకుడండి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరండి అనేది? మన పాపములను క్షమించేవాడు ఎవరు ఈ భూమి మీద అంటే భూమి మీద ఎవరు లేరు. మీ భర్తలు క్షమిస్తారా మీరు చేసిన పాపాలు? మీరు మీ భర్తల పాపాలు మీరు క్షమిస్తారా? మీ పిల్లలు చేసిన పాపాలు ఒక తల్లిదండ్రులు క్షమించరే? ఈ లోకములో ఉన్న భయంకరమైన పాపమును క్షమించేవాడు ఒక్కడే. ఆయన నీ కొరకు పుట్టిన రక్షకుడైన యేసు క్రీస్తు వారు. ఏ రోజైతే నీ తప్పులను నీ పాపములను ఒప్పుకుంటావో, అయ్యా నా తప్పులను క్షమించని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, చావు బ్రతుకులో ఉన్న వారిని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. శిలువ యాగాన్ని భరించి రక్తమంతా కార్చి ఇదిగో సమాచారపడి తిరిగి లేచి ఇదిగో మళ్ళా తిరిగి రానై ఉన్నాడు ఆ పరిశుద్ధుడు. ఎవరైతే పాపము నుండి విడుదలవుతారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారో, దేవుని కనిపెట్టగలుగుతారో ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను తీసుకొని పోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే ఈ రోజైనా వస్తాడు. ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే నీ కోసమే వెయిటింగ్ చేస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా దగ్గరకు వస్తే నేను పరిశుద్ధపరుస్తాను. నా దగ్గరకు వచ్చి నీ తప్పులను క్షమిస్తాను. నా దగ్గరకు వచ్చి నిన్ను విమర్శిస్తాను. నా దగ్గరకు వచ్చే చావు బ్రతుకులో ఉన్న వారిని నేను కాపాడుకుంటాను. నా దగ్గరికి వస్తావా? నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నిన్ను క్షమించి ఇదిగో ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించే ఆయన ఈ రోజు వచ్చినా గానీ నువ్వు తిరిగి పరలోకానికి వెళ్ళిపోతావు. అలాంటి నిరీక్షణ ఉన్న వాళ్ళే ఈ పుట్టినరోజు జరుపుకుంటారు. లేని వారు ఆనందం ఏడండి ఉంటదండి. అలా ఆనందం కావాలనుకున్న వారందరూ ఒకవేళ తప్పులు చేసింటే, పాపం చేసింటే, అపరాధములు చేసింటే ఈ రోజే
దేవుని సన్నిధిలో అడగండి, దేవుడు క్షమిస్తాడు. నీ ఇంటిలోను నీ కుటుంబంలోను గొప్ప ఆనందము ఈ సంవత్సరం చూడగలం. అలాంటి ఆనందం కావాలనుకున్న వారు ఈ రోజు సొంత రక్షకుడైన యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకోండి. నేను పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు.